నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. భారత్ పాక్ మధ్య మనకు తెలిసి జరిగినవి 4 యుద్ధాలే. కానీ మనకు తెలియని యుద్ధ పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. దాయాదుల మధ్య ప్రతిరోజు సమస్యలమయమే, ప్రతిరోజు సమరమే. ఇంతకీ యుద్ధం అంచుల వరకు వెళ్లిన సందర్భాలేంటి? యుద్ధం జరగకపోవటానికి కారణమేంటి? లెట్స్ వాచ్. పహల్గాం దాడి తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాల మధ్య దౌత్య యుద్ధం ముమ్మరమైంది. భారత్ చర్యలు, దానికి పాక్ ప్రతిచర్యలు చకచకా జరిగిపోయాయి. అయితే వ్యవహారం అక్కడితో ఆగలేదు. త్వరలో ఇరు దేశాల మధ్య పూర్తిస్థాయి యుద్ధం జరగబోతోందా అన్న రీతిలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా పాక్ పాలకులతో పాటు పాక్ అండగల ఉగ్రవాదుల ప్రగల్భాలపై భారత్పై ఆగ్రహం వెల్లుముకుతోంది. పాక్కు గట్టిగా బుద్ధి చెప్పాలని అన్ని వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. భారత్ పాక్ మధ్య దాదాపు యుద్ధం జరిగితే పరిస్థితి 5-6 సార్లు తలెత్తింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులు చేసిన ప్రతిసారి భారత్ యుద్ధం ప్రకటించినంత పనిచేసింది. పాక్ పాలకుల వెన్నులో చలి పుట్టేలా చేసింది. ఇరు దేశాలు బలగాలను సరిహద్దులకు తరలించే వరకు పరిస్థితి వెళ్ళింది. అయితే భారత్ సంయమనం పాటించడం వల్ల యుద్ధం జరగలేదు. కాకపోతే ప్రతి సందర్భంలో పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెబుతూ వచ్చింది భారత్. ఇక తర్వాత అంతర్జాతీయ సమాజం జోక్యం కూడా భారత్ శాంతించడానికి ఓ కారణం. భారత్ పాక్ మధ్య ఏ సందర్భాలలో యుద్ధ వాతావరణం నెలకొందో ఒకసారి చూద్దాం. 1986-87 మధ్య కాలంలో రాజస్థాన్లో ఆపరేషన్ బ్రాస్టాక్స్ పేరుతో భారీ స్థాయిలో సైనిక విన్యాసాలు చేసింది భారత్. అయితే పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఈ విన్యాసాలు జరగటం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. తమపై దాడి చేయడానికి భారత్ సిద్ధమవుతున్నట్టు భావించింది పాకిస్తాన్. దీంతో పెద్ద సంఖ్యలో బలగాలను సరిహద్దుకు తరలించింది. ఫలితంగా అనుమానంగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ప్రపంచ దేశాల్లో ఆందోళన వ్యక్తమైంది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా జోక్యం చేసుకుంది. అమెరికా దౌత్యం ఫలించింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు తెరపడింది. 1990లో చొరబాట్లకు తెరలేపింది పాకిస్తాన్. తమ గడ్డపై ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి సరిహద్దు దాటించి భారత్లో విధ్వంసాలకు పురిగొల్పింది. దీంతో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు విధ్వంసాలకు తెగబడ్డారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న విషయాన్ని గుర్తించిన భారత్ గట్టిగా బుద్ధి చెప్పేందుకు సిద్ధమైంది. రెండు దేశాల మధ్య దాదాపు యుద్ధం జరిగే వరకు వెళ్లింది పరిస్థితి. అయితే యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న విషయాన్ని అమెరికా నిఘా సంస్థ CIA గుర్తించింది. అణుపాటవం దేశాల మధ్య యుద్ధం వల్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించింది అమెరికా. వెంటనే ఈ వ్యవహారంలో కలగజేసుకుంది. అమెరికా తన ప్రతినిధుల్ని పంపి ఇరు పక్షాలతో చర్చలు జరిపింది. దీంతో యుద్ధం తప్పింది. 2001-2 మధ్య కాలంలోనూ భారత్ పాక్ మధ్య యుద్ధం జరిగినంత పనైంది. ఈసారి ఏకంగా భారత్ ప్రజాస్వామ్యంపైనే దాడికి కుట్ర పన్నింది పాకిస్తాన్. 2001లో మన పార్లమెంటుపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేశారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు కొందరికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి మన పార్లమెంటుపై దాడి చేయించినట్టు దర్యాప్తులో తేలింది. దీంతో పాకిస్తాన్కు బుద్ధి చెప్పేందుకు 2001 డిసెంబర్లో ఆపరేషన్ పరాక్రమ్ను భారత్ ప్రారంభించింది. భారత్ పాక్ సరిహద్దుకు భారీగా బలగాలను తరలించింది. భారత్ దాడిని అడ్డుకోవటానికి పాకిస్తాన్ సిద్ధమైంది. తమ బలగాలను సరిహద్దుకు తరలించింది. దాదాపు ఏడాది పాటు ఇరువైపులా చెరో 10 లక్షల మంది చొప్పున సైనికులు మోహరించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రెండు దేశాల మధ్య ఈ స్థాయిలో బలగాలను మోహరించడం ఇదే ప్రథమం. ఈసారి అమెరికాతో పాటు బ్రిటన్ కూడా రంగంలోకి దిగింది. 2001-2002 మధ్య కాలంలోనూ భారత్ పాక్ మధ్య యుద్ధం జరిగినంత పనైంది. ఈసారి ఏకంగా భారత ప్రజాస్వామ్యంపైనే దాడికి కుట్ర పన్నింది పాకిస్తాన్. 2001లో మన పార్లమెంటుపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేశారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు కొందరికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి మన పార్లమెంటుపై దాడి చేయించినట్టు దర్యాప్తులో తేలింది. దీంతో పాకిస్తాన్కు బుద్ధి చెప్పేందుకు 2001 డిసెంబర్లో ఆపరేషన్ పరాక్రమ్ను భారత్ ప్రారంభించింది. భారత్ పాక్ సరిహద్దుకు భారీగా బలగాలను తరలించింది. భారత్ దాడిని అడ్డుకోవటానికి పాకిస్తాన్ సిద్ధమైంది. తమ బలగాలను సరిహద్దుకు తరలించింది. దాదాపు ఏడాది పాటు ఇరువైపులా చెరో 10 లక్షల మంది చొప్పున సైనికుల్ని మోహరించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రెండు దేశాల మధ్య ఈ స్థాయిలో బలగాలను మోహరించడం ఇదే ప్రథమం. ఈసారి అమెరికాతో పాటు బ్రిటన్ కూడా రంగంలోకి దిగింది. ఇరు దేశాలతో చర్చించి శాంతింపు చేశాయి. ముంబై ఉగ్రదాడి కూడా భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణాన్ని సృష్టించింది. 2008 నవంబర్ 26న ముంబైలో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కర్-e-తోయిబాకు చెందిన ఉగ్రవాదులు సముద్ర మార్గంలో ముంబైకి చొరబడ్డారు. రద్దీ ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. 170 మంది పౌరుల్ని పొట్టన పెట్టుకున్నారు. ఆ సమయంలో పాకిస్తాన్పై ఆగ్రహం పెల్లుబికింది.
పాకిస్తాన్పై సైనిక చర్య తీసుకోవాలి అనే డిమాండ్ ప్రతి ఒక్కరి నోటి నుంచి వినిపించింది. ప్రజలతో పాటు రాజకీయంగానూ ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చింది. సర్జికల్ స్ట్రైక్స్లో భాగంగా పాకిస్తాన్పై భారత్ వైమానిక దాడులు చేస్తుందా అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే పాకిస్తాన్పై దౌత్య, ఆర్థికపరమైన ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించింది భారత్. సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ను ఏకాకిని చేసే పని ప్రారంభించింది. ముంబై దాడితో భారత్, పాకిస్తాన్ మధ్య దౌత్య సంబంధాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. 2016లోనూ భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు యుద్ధం జరగబోతోందా అన్న స్థాయికి చేరాయి. జమ్మూ కాశ్మీర్ యూరి సెక్టార్లో ఉగ్రవాదుల దాడికి భారత్ ప్రతీకారం ఎలా ఉండబోతోంది అనే చర్చకు తెరలేచింది. అయితే పాక్ ఊహించిన రీతిలో ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్ర శిక్షణా శిబిరాలను టార్గెట్ చేసింది భారత్. సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా శిక్షణ పొందుతున్న ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది. భారత్ పాక్ సరిహద్దు పొడవునా గల ఉగ్రవాదుల శిక్షణా శిబిరాలను ధ్వంసం చేసింది భారత్. అయితే భారత్ సర్జికల్ స్ట్రైక్ చేసిన విషయాన్ని పాకిస్తాన్ తోసిపుచ్చింది. అసలు తమకు నష్టమేమీ జరగలేదని చెప్పుకోవడానికి ప్రయత్నించింది పాక్. అయితే పైకి సర్జికల్ స్ట్రైక్స్ జరగలేదని చెప్పినా భారత్ చర్యను పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోయింది. 2019లో పుల్వామా ఉగ్రదాడి కూడా భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలకు తెరలేపింది. అప్పట్లో భారత్ సైనికులు లక్ష్యంగా ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. 40 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ బాలాకోట్పై భారత్ వైమానిక దాడి చేసింది. పాకిస్తాన్ కూడా యుద్ధ విమానాల్ని రంగంలోకి దించింది. అయితే అమెరికా నుంచి బహుమతిగా అందుకున్న అత్యాధునిక F-16 యుద్ధ విమానాన్ని మన మిగ్ విమానం కూల్చివేసింది. అయితే పాకిస్తాన్కు చెందిన మరో F-16 యుద్ధ విమానం ప్రయోగించిన మిసైల్కు మన మిగ్ విమానం దెబ్బతింది. అయితే మన పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. అయితే పాక్ భూభాగంలో పారాచూట్ సహాయంతో దిగిన ఇండియన్ ఎయిర్ చెందిన పైలట్ను సజీవంగా పట్టుకుంది పాకిస్తాన్. అయితే మా పైలట్ను వెంటనే విడిచిపెట్టకపోతే తీవ్ర పరిణామాలు తప్పబోవంటూ పాకిస్తాన్కు సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది భారత్. కేవలం హెచ్చరిక కాదు, యుద్ధానికి తీసుకోని రీతిలో దాడులకు సన్నాహాలు ప్రారంభించింది. దీంతో పాకిస్తాన్ గజగజలాడిపోయింది. అంతర్జాతీయ మధ్యవర్తుల సహాయంతో భారత్ను బుజ్జగించే పని ప్రారంభించింది. మన పైలట్ను సురక్షితంగా అప్పగించి యుద్ధం ముప్పు నుంచి బయటపడింది పాకిస్తాన్. 2019లో పుల్వామా ఉగ్రదాడి కూడా భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలకు తెరలేపింది. అప్పట్లో భారత్ సైనికులు లక్ష్యంగా ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. 40 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ బాలాకోట్పై భారత్ వైమానిక దాడి చేసింది. పాకిస్తాన్ కూడా యుద్ధ విమానాన్ని రంగంలోకి దించింది. అయితే అమెరికా నుంచి బహుమతిగా అందుకున్న అత్యాధునిక F-16 యుద్ధ విమానాన్ని మన మిగ్ విమానం కూల్చివేసింది. అయితే పాకిస్తాన్కు చెందిన మరో F-16 యుద్ధ విమానం ప్రయోగించిన మిసైల్కు మన మిగ్ విమానం దెబ్బతింది. అయితే మన పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. పాక్ భూభాగంలో పారాచూట్ సహాయంతో దిగిన ఇండియన్ ఎయిర్స్కు చెందిన పైలట్ను సజీవంగా పట్టుకుంది పాకిస్తాన్. అయితే మా పైలట్ను వెంటనే విడిచిపెట్టకపోతే తీవ్ర పరిణామాలు తప్పబోవంటూ పాకిస్తాన్కు సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది భారత్. కేవలం హెచ్చరిక కాదు, యుద్ధానికి తీసుకోని రీతిలో దాడులకు సన్నాహాలు ప్రారంభించింది. దీంతో పాకిస్తాన్ గజగజలాడిపోయింది. అంతర్జాతీయ మధ్యవర్తుల సహాయంతో భారత్ను బుజ్జగించే పని ప్రారంభించింది. మన పైలట్ను సురక్షితంగా అప్పగించి యుద్ధం ముప్పు నుంచి బయటపడింది పాకిస్తాన్.